మీ మార్గమును దేవునికి అప్పగిస్తారా? మీరు ఆయనను నమ్ముకుంటారా? ఆయన మీ కార్యము నెరవేర్చాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ వందనాలు. మంచిది పిల్లరా, మరి మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. ఈ యొక్క వాక్యముల నుండి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ పక్షాన నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత నింపి నీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో నుంచి 37వ కీర్తన 5వ వచనం నుంచి మన పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు. అవును, మన పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి ముందుకు కొనసాగుదాం. శ్రద్ధగా ఇందాం పిల్లరా. ఎప్పుడు దేవుడు మన పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటాడంటే మనము కొన్ని కార్యాలు చేయాలి. అప్పుడే దేవుడు మన పట్ల ఒక బాధ్యతను కలిగి ఉంటాడు. ఏం చేయాలి మనము అంటే మొదటి పాయింట్ ఏంటంటే అక్కడ మనం చదువుకున్న భాగంలో నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. మన పట్ల ఎప్పుడు దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ పట్ల కూడా దేవుడు ఒక బాధ్యత కలిగి ఉండాలి అంటే, నీ పట్ల దేవుడు సహాయం చేయాలి అంటే నీ మార్గాన్ని యెహోవాకి అప్పగించాలి. నీ మార్గాన్ని దేవునికి అప్పగించాలి. అంటే నీ మార్గం అనగా నువ్వు ఈ లోకంలో జీవించేటువంటి జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించాలి. ఆయన చేతిలో పెట్టాలి. నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నట్టు ఈ జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నీ పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మనుషులు రకరకాలైన మార్గాల్ని ఎన్నుకొని ఆ మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు. చివరికి ఆ మార్గం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గంలో నడుస్తూ అనేక మంది నష్టపోతున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, చాలా మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. చాలామంది వారికి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. వారు కోరుకున్నటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఆ మార్గంలో నడిపించబడుతున్నారు. ఆ మార్గంలో నష్టపోతున్నారు. ఆ మార్గంలో నడిచి అవమానించబడుతున్నారు. ఆ మార్గంలో పోతూ సమస్తాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అది వారు ఏర్పరుచుకున్నటువంటి మార్గము, అది వారికి ఇష్టమైనటువంటి మార్గము, అది వారు కోరుకున్నటువంటి మార్గము. కనుక ఆ మార్గంలో వారు వెళ్ళి నష్టపోతున్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఈ సమయంలో నీ మార్గాన్ని, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ మార్గాన్ని అనగా నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ స్థితిని, నీ పరిస్థితిని అన్నిటినీ ఆయనకు అప్పగించు. ఇదిగో దేవా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీవు నన్ను నడిపించు అని ఆయన చేతుల్లో పెట్టు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించొద్దు. నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించొద్దు. నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు జీవించొద్దు. నువ్వు ఆశించినట్టుగా నువ్వు జీవించొద్దు. నీ జీవితాన్ని పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టు. ఆయన నిన్ను చక్కగా నడిపిస్తాడు.
ఆయన నిన్ను మంచిగా నడిపిస్తాడు, చక్కటి మార్గంలో నడిపిస్తాడు, రాజమార్గంలో నడిపిస్తాడు, ఇలువైన మార్గంలో నడిపిస్తాడు, గమ్యానికి పోయే మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో నీకు ఏమి కావాలో వాటిని సిద్ధపాటు చేస్తాడు. ఏ సమయానికి ఏది కావాలో దాన్ని సిద్ధపాటు చేస్తాడు. ఎప్పుడు ఏది కావాలో దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీ మార్గాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆ మార్గంలో నీకు ఏది అవసరమో, నీకేది కావాలో, నీకేది కొదువుగా ఉందో, నీకేది లోటుగా ఉందో, ఎక్కడ ఏది కావాలో అవి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, తన మార్గంలో నడిపిస్తాడు, తన ఇష్టానుసారంగా నడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించి, ఈరోజు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో నడిపించబడుతూ వారి యొక్క ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, వారి హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. వారు చేస్తున్నటువంటి ఉద్యోగం, వారు చేస్తున్నటువంటి వ్యాపారం, వారు చేస్తున్నటువంటి డ్యూటీ, వారు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలో కూడా నష్టపోతున్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము. ఎందుకంటే మన పట్ల ఆయన ఒక బాధ్యత కలిగి ఉంటాడు, మన పట్ల ఒక భారం కలిగి ఉంటాడు. మన భారాన్ని ఆయన వహిస్తాడు, మన భారాన్ని ఆయన భరిస్తాడు, మన పట్ల ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. మన భారాన్ని ఆయన భరిస్తూ తన మార్గాల్లో మనల్ని నడిపిస్తూ చివరికి మనల్ని గమ్యానికి తీసుకెళ్తాడు. చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 55వ కీర్తన 22వ వచనంలో మనం చదువుకుంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 3 మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, నీ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన అంటున్నాడు ఇక్కడ మొదటి మాట దీంట్లో కీర్తనలో, నీ భారము యెహోవా మీద మోపము, నీ భారాన్ని ఆయన మీద మోపము అంటున్నాడు. కుమారుడా కుమార్తె, నీ భారాన్ని నాకు అప్పగించు, నీవిక భారాన్ని మొయ్యాల్సిన అవసరం లేదు. నీ మార్గాన్ని నాకు అప్పగించినట్లయితే నీ మీద ఉన్నటువంటి భారాన్ని నేను మోస్తాను, నీ మీద ఉన్నటువంటి భారాన్ని నేను భరిస్తాను, నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాను, నీ హృదయానికి నేను సులువు చేస్తాను. ఒకవేళ భారంతో ఈ లోకంలో జీవిస్తున్నావా, నీకు భారభరితమైనటువంటి మార్గంలో నడుస్తున్నావా, నీ జీవితం నీకు భారం అయిపోయిందా, నీ కుటుంబం నీకు భారం అయిపోయిందా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం, నువ్వు చేస్తున్నటువంటి డ్యూటీ, మరి ఏదైతే నువ్వు చేస్తున్నావో అవన్నీ కూడా ఒక భారమై ఇబ్బంది పడుతున్నావా? సహోదరుడా సహోదరి, ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారాన్ని, ఏదైతే నీకు భారంగా ఉందో, ఏదైతే నీకు భారం అనిపిస్తుందో, మరి ఏ ఇష్యూలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ ఇష్యూలో నువ్వు కుంగిపోతున్నావో, ఏ ఇష్యూలో నువ్వు నలిగిపోతున్నావో, ఆ భారాన్ని నా మీద మోపమని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, నీవు సులువుగా ఉండొచ్చు, నీకు తేలిక చేస్తాను, నీ భారాన్ని నేను మోస్తానంటున్నాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనందరి పాప భారాన్ని ఆయన మోసాడు. వద్దకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకంలోకి వచ్చి మన పాప భారాన్ని ఆయన మోసాడు, మన శాప భారాన్ని ఆయన మోసాడు, మన అపరాధాలు ఆయన మోసాడు, మన అతిక్రమాలు ఆయన మోసాడు. సిలువ మాను రూపములో మోసుకుంటూ గొల్గొతా కొండ వరకు కూడా వెళ్ళాడు. మన భారాన్ని, పాప భారాన్ని అంతా కూడా మోసాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మనకు విడుదల కలిగించాడు, మనకు విముక్తి కలిగించాడు, మనకు మార్గాన్ని చూపించాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, మన పాప భారాన్ని ఆయన తొలగించాడు. ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అనేకమైన భారాలతో నువ్వు ఉన్నట్లయితే ఆ భారాలు తొలగించడానికి కూడా, ఆ భారాన్ని భరించడానికి కూడా, ఆ భారంలోంచి నిడిపించడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఉన్నాడని ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అందుకే నీ భారము యెహోవా మీద మోపము. ఇక నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకుంటే, మొదటి మాట ఇది. రెండో మాట ఇక్కడ మనం చూస్తే, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా ఆయన నిన్ను ఆదుకుంటాడు.
ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడైతే నీ భారాన్ని ఆయన మీద మోపుతావో ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ లోకంలో ఒకవేళ నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, నిన్ను గురించి ఆలోచించకపోవచ్చు, నిన్ను గురించి మాట్లాడకపోవచ్చు, నీకు సహాయం చేయకపోవచ్చు, నిన్ను పక్కన పెట్టేసి ఉండొచ్చు, ఎవరో లేరని బాధపడుతున్నావేమో, నన్ను ఎవరో పట్టించుకోలేదని బాధపడుతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ఇబ్బంది పడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ పట్ల ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు, నీ పట్ల ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఆయనే నిన్ను ఆదుకొనును. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో ఒకవేళ నిన్ను ఆదుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నావా, ఇదిగో ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మార్గంలో నిన్ను నడిపిస్తూ నీ మీద ఉన్నటువంటి భారాన్ని ఆయన మోస్తూ తీసేసి ఆ తర్వాత నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో నన్ను ఎవరు ఆదరించలేదు అనుకుంటున్నావు, నా బంధువులు నన్ను ఆదరించలేదు, నా స్నేహితులు నన్ను ఆదరించలేదు, నా రక్త సంబంధులు నన్ను ఆదరించలేదు, నాకు సంబంధించిన వారు ఎవరు నన్ను ఆదరించలేదు అని మరి ఇబ్బంది పడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో లేఖన భాగం తెలియపరుస్తుంది, ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మరి మూడో మాటను మనం ఆలోచించేస్తే అక్కడ నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడోదిగా నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ కదలనివ్వడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది సమయంలో నీ భారాన్ని ఆయన మీద మోపమంటున్నాడు. ఒకటి. రెండోదిగా నీ మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. అప్పగిస్తే నీ భారాన్ని ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోదిగా నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. మూడోదిగా ఇదిగో నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనివ్వడు. అయితే నువ్వు నీతి మార్గాల్లో నడవాలి, యథార్థమైన మార్గాల్లో నడవాలి, మంచి మార్గాల్లో నడవాలి, భక్తి మార్గాల్లో నడవాలి. అవినీతి దోలికి వెళ్ళకూడదు, అక్రమం దోలికి వెళ్ళకూడదు. ఏ పాపము లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే ఇదిగో ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనివ్వడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీ జీవితంలో ఇప్పుడు కూడా నిన్ను కదలనివ్వకుండా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు జారిపోకుండా ఉంటావు, నువ్వు తొలగిపోకుండా ఉంటావు, నువ్వు దూరం అయిపోకుండా ఉంటావు, దేనికి భయపడకుండా ఉంటావు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటావు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే నువ్వు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యం అనే వెలుగులో నడిపించబడుతూ ఉండాలి. అందుకే వాక్యం తెలియపరుస్తుంది, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. అవును కదా, దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాం, మన మార్గాన్ని ఆయనకి అప్పగించాలి. మన పట్ల దేవుడు ఒక బాధ్యత కలిగి ఉంటాడు. ఎప్పుడు అంటే ఒకటి, మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి, మన మార్గాన్ని ఆయనకు మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే నీ భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారాన్ని యెహోవా మీద మోపు అంటున్నాడు, నీ భారాన్ని అడుగుతున్నాడు. ఒకటి. రెండోదిగా నిన్ను ఆదుకుంటాడు ఆయన. మూడోదిగా నీ నీతిమంతులను ఆయన ఎన్నడనో కదలనివ్వడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడు. అవును కదా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అబ్రహాము మనకు కనిపిస్తున్నాడు. అబ్రహాము తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో ఎవరు తన మార్గాన్ని దేవునికి అప్పగించారు అని మనం పరిశీలన చేస్తే అప్పగించిన వారు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరు మనం చూస్తే అబ్రహామును మనం చూస్తున్నాం. అబ్రహాము తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు.
అబ్రహాముకి పిల్లరా మరి 100 సంవత్సరాల తర్వాత దేవుడు 100 సంవత్సరాల వయసులో దేవుడు కుమారుడిని ఇచ్చాడు, ఇస్సాకును అనుగ్రహించాడు. ఇచ్చిన తర్వాత ఆయనకి యవన దశలోకి వచ్చినప్పుడు దేవుడు బలడిగాడు. ఆలోచించండి. అయితే అబ్రహాము అట్లాగే ఇస్తాను అన్నాడు. మోరియా పర్వతం మీదకి తీసుకొని రమ్మన్నాడు. అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. తన కుమారుణ్ణి బలి అర్పించమని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఉదయాన్నే లేచాడు అబ్రహాము. ఉదయాన్నే లేచి ఆ బలికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరుచుకున్నాడు. ఆ కట్టెలను సిద్ధపరుచుకున్నాడు, ఆ గాడిదలను సిద్ధపరుచుకున్నాడు, ఆ పనివారిని సిద్ధపరుచుకున్నాడు, ఆ కత్తిని సిద్ధపరుచుకున్నాడు, ఆ నిప్పుని సిద్ధపరుచుకున్నాడు. అందరిని ఎంట పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. ఇద్దరు పని వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఆ గాడిదలను అన్ని తీసుకొస్తున్నాడు. వాళ్ళు ప్రయాణమై బయలుదేరి ఆ ఇంటి దగ్గర నుంచి ఆ యొక్క బలి అర్పించాల్సిన స్థలానికి బయలుదేరిపోతూ ఉన్నప్పుడు ఇస్సాకుకి అర్థమైంది. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ బలికి సంబంధించినవి అని అర్థమైంది. అప్పుడు అడుగుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, నానా ఇదిగో కట్లున్నాయి బలిపీఠానికి, ఇదిగో కత్తి ఉంది వధించడానికి గొర్రెని, ఆ యొక్క గొర్రెని కాల్చడానికి కట్లున్నాయి, వధించడానికి ఇదిగో కత్తి ఉంది, అదేవిధంగా నిప్పు కూడా ఉంది కాల్చడానికి. అయితే ఆ వదకు గొర్రె ఎక్కడ అని తన తండ్రి నేను అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, అది దేవుడే చూసుకుంటాడన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకు తెలుసు అబ్రహాము ఎక్కడికి పోతున్నాడో తెలుసు, తన కుమారుణ్ణి దేవుడు బలి అడిగాడని తెలుసు, అక్కడికి వెళ్ళి బలి ఇవ్వాలని తెలుసు. అయినా సరే తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు నా జీవితంలో, నా జీవితం అంతా ఆయన తెలుసు, ఈ మార్గం అంతా ఆయన తెలుసు. ఆయనకు అప్పగించేస్తే ఆయన ఎలా నడిపించుకుంటాడో అలా నడిపించుకుంటాడో, ఎక్కడ ఏవి సిద్ధపాటు చేసుకుంటాడో అవి సిద్ధపాటు చేసుకుంటాడో, నా చేతుల్లో ఏమి లేదో అని అబ్రహాము తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, తర్వాత మరి ఆలోచించేయండి. అతను పోతుంది ఎక్కడికో తెలుసు, అక్కడికి వెళ్ళి బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత ఇస్సాకుని బంధించాడు. ఆ తర్వాత ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పెట్టాడు. ఆ కత్తి తీసుకొని ఇదిగో 2 ముక్కలుగా చేయబోతున్న సమయంలో ఇదిగో ఒక స్వరం వినిపిస్తూ ఉంది, అబ్రహామా ఆగుము, ఆగు, ఆ పిల్లవాడిని ఏమి చేయొద్దు, దీనివల్ల నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అన్న అర్థమవుతుంది అన్నాడు దేవుడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, పొదలో చూసినప్పుడు పొట్టేళ్ళు కనిపించింది, దాన్ని తీసి బలి ఇవ్వటం జరిగింది. చూసారా, చివరికి ఏం జరిగింది? మేలు జరిగింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, తన మార్గాన్ని అబ్రహాము దేవునికి అప్పగించాడు కాబట్టి చివరికి మేలు జరిగింది. ఈరోజు నీ మార్గాన్ని కూడా దేవునికి అప్పగిస్తే నీకు మేలు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 2వ పాయింట్ మనం చూద్దాం పిల్లరా, నీవు ఆయన్ని నమ్ముకునుము, దేవునికి మహిమ కలుగును గాక. 2వది వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఆయన నమ్ముకోవాలి. ఒకటి నీ మార్గాన్ని ఆయనకు అప్పగించాలి, 2వది నువ్వు ఆయన నమ్ముకునుము అని రాయబడింది అక్కడ. అయితే నువ్వు ఆయన నమ్మాలి, నీ దేవుణ్ణి నువ్వు నమ్మాలి, అబ్రహాము నమ్మినట్టుగా నమ్మాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నమ్మాలి. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ, దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు కానీ, వాక్యాన్ని వింటున్నారు కానీ, మళ్ళా వెళుతున్నారు కానీ ఆ వాక్యం పట్ల ఒక నమ్మకం లేదు, ఆ ప్రభువు మాటల పట్ల ఒక నమ్మకం లేదు, ఆ మాటల ప్రకారంగా జీవించటం లేదు. ఈరోజు అనేక మంది వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా బోధిస్తున్నాడు. అయితే ఆ వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్యానుసారంగా జీవించడం లేదు, ఆ వాక్యానుసారంగా బ్రతకడం లేదు, ఆ వాక్యానుసారంగా నడిపించబడటం లేదంటే అర్థం ఏమిటి? వారు నమ్మినట్లయితే ఆ వాక్యానుసారంగా జీవిస్తారో. ఈరోజు అనేక సంఘాలకు వెళుతున్నారు, అనేక మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల ప్రకారంగా జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారి కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అంటే వీళ్ళు ఇంకా దేవుణ్ణి నమ్మలేదని అర్థమవుతుంది, దేవుని మీద విశ్వాసం లేదని అర్థమవుతుంది, వీళ్ళు పోతుంది మంచి మార్గం కాదని అర్థమవుతుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ లెక్కలను ఉంటే ఈ సమయంలో ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మావా? నువ్వు దేవుని నమ్మితే ఆయన మాట ఏదైతే నీతో మాట్లాడాడో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావు, ఆ వాక్యమైన వెలుగులో నువ్వు నడిపించబడతావు, సత్యమనే మార్గంలో నువ్వు నడిపించబడతావు. ఈరోజు దేవుడు అనేక మాటలు నీతో మాట్లాడుతున్నాడు, అనేక విధాలుగా దేవుడిని హెచ్చరిస్తున్నాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు, సత్యాన్ని నీకు బోధిస్తున్నాడు. అయితే నీవు దాన్ని ఆ యొక్క ఆయన బోధించిన వాక్యానుసారంగా జీవించడం లేదంటే నువ్వు ఇంకా ఆయన నమ్మలేదు,
అపనమ్మకత్వంలో ఉన్నావు నీవు, అవిశ్వాసంలో ఉన్నావు నీవు, అవిశ్వాసంలో ఉన్నావు సహోదరి సహోదరుడా. ఆలోచించి దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటను నీవు నమ్మినట్లయితే ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తావు, ఆ మాట ప్రకారంగా నువ్వు ఆలోచన చేస్తావు, ఆ మాట ప్రకారంగా నువ్వు మాట్లాడతావు, ఆ మాట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావు, ఆ మాట ప్రకారంగా నీ సాక్ష్యం ఉంటుంది, మంచి సాక్ష్యాన్ని కలిగిన బిడ్డగా ఉంటావు. అందుకే రెండోదిగా ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉండాలంటే మనం ఆయన నమ్మాలి. ఆయన నమ్మాలి. ఎలా నమ్మాలి, ఏ విధంగా నమ్మాలంటే వాక్యం రాయబడింది మనకి చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 62వ కీర్తన 8వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో రెండో పాయింట్లో మొదటి మాట ఏమిటంటే రాయబడింది, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. అవును పిల్లరా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మకాన్ని మనం ఉంచాలి, ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలి. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన యందు మనం నమ్మకాన్ని ఉంచాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, చాలామంది వాళ్ళకి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడు నమ్ముతారు, అప్పుడు విశ్వాసాన్ని ఉంచుతారు. పరిస్థితులు వారికి ప్రతికూలంగా ఉన్నట్లయితే, పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోయినట్లయితే చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు, నమ్మకత్వాన్ని కోల్పోతారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వెళ్తున్న నీవు, దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు, దేవుని బిడ్డని చెప్పుకుంటున్నటువంటి నీవు ఈరోజు ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచున్నావా? నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా సత్యమనే మార్గంలో నడుస్తుంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తున్నట్లయితే ఎల్లప్పుడూ ఆయన యందు నువ్వు నమ్మకాన్ని ఉంచాలి. కష్టాలలో నమ్మకాన్ని ఉంచాలి, నష్టాలలో నమ్మకాన్ని ఉంచాలి. కష్టాలలో, నష్టాలలో, అవమానములో, దుఃఖములో, వేదనలో, సమస్యల్లో, ఆర్థికమైన ఇబ్బందుల్లో, పోరాటాల్లో, శోధనలో, వ్యతిరేకతల్లో, అన్ని సమయాల్లో, సమయమందును అసమయమందును ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలి. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, నీకు సమాధానం ఉన్నా, సమాధానం లేకపోయినా, నీకు ఆశీర్వాదం ఉన్నా, ఆశీర్వాదం లేకపోయినా, పేదరికం ఉన్నా సరే, అనేకమైన ఇబ్బందులు పడుతున్నా సరే, నీ ఘనత ఉన్నా, అవమానం ఉన్నా సరే, అన్ని వేళల్లో ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలి. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎంతమంది ఈరోజు అలాగా ఉన్నారు? దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నమ్మటం అంటే నీకు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు నమ్మటం కాదు. పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, నీ ఒంట్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి. నీ మనసులో సరిగా లేకపోయినప్పుడు కూడా, సమాధానం లేకున్నప్పుడు నువ్వు నమ్మాలి. నీ ఇంట్లో పరిస్థితులు బాగా లేకున్నప్పుడు నువ్వు నమ్మాలి. నీ కుటుంబంలో సమస్యలు, అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మాలి. ఆయన మాటను నువ్వు నమ్మాలి. అనేకమైన అవమానాల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు కూడా ఆయన మాటను నువ్వు నమ్మాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుల రెండో మాట అక్కడ చూస్తే మనము, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఆయన మాట తప్పనివాడు, ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకొకలాగా ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నీవు కూడా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలి. రెండోది మనం ఆలోచన చేస్తే, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించాలి. రెండో పాయింట్లో మొదటిది ఆయన నమ్మాలి, ఎల్లప్పుడూ నమ్మాలి, అన్ని సమయాల్లో నమ్మాలి. రెండోదిగా ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించాలి. అనగా మీ హృదయాల్లో ఏది దాచుకోకుండా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయనకి మనవి చేయాలి. నీ హృదయంలో ఏదైతే ఉందో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కష్టాన్ని అంతటిని కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. నువ్వేది దాచుకోకూడదు. ఎందుకంటే దేవునికి కనుమరుగైనది ఏది కూడా లేదు కనుక ఇదిగో ఆయనకి ప్రార్థన చేయాలి.
మీ హృదయములను కుమ్మరించాలి. ఎంతమంది ఈరోజు హృదయపూర్వకంగా ఆయన ప్రార్థన చేసేవాళ్ళు, మనసిప్పి ప్రార్థన చేసేవాళ్ళు, మనసిప్పి ఆయనతో మాట్లాడేవాళ్ళు, మనసిప్పి మొరపెట్టేవాళ్ళు, హృదయపూర్వకంగా గణపరిచేవాళ్ళు, హృదయపూర్వకంగా ఆరాధించేవాళ్ళు, హృదయాన్ని నిప్పి నిండు మనసుతో ఆరాధించేవాళ్ళు ఎంతమంది, ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది, ఏది కూడా దాచుకోకుండా తనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు కానివ్వండి, ప్రతి పొరపాట్లు కానివ్వండి, ప్రతి సమస్యలు కానివ్వండి, ఎంతమంది ఈరోజు ఆయన సన్నిధిలో వారు హృదయపూర్వకంగా హృదయాల్లో ఉన్నది కుమ్మరిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జబ్బును దాచిపెట్టుకుంటే మనకు సరైన ట్రీట్మెంట్ మరి జరుగుతుందా? ఆరోగ్యం వస్తుందా? ఒక వ్యాధితో ఒక వ్యక్తి ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్న జబ్బు చెప్పకపోతే, ఆ బలహీనత చెప్పకపోతే, ఆ వ్యాధి గురించి చెప్పకపోతే ఆ యొక్క జబ్బు అలాగే ఉండిపోద్ది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, డాక్టర్ గారి దగ్గర నిజం చెప్పాలి కదా. మీ డాక్టర్, మన డాక్టర్, పరమ వైద్యుడు, ఆయన దగ్గర మనం నిజాన్ని ఒప్పుకోవాలి. ఆయన దగ్గర మన హృదయాలను కుమ్మరించాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, మనసు ఇప్పి ప్రార్థన చేయాలి, మనసారా ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కుమ్మరించాలి, ఆయన పాదాల దగ్గర మన హృదయాన్ని కుమ్మరించాలి. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఇదిగో ఆయన సన్నిధిలో కన్నీటితో ఏ రీతిగా అయితే కుమ్మరించిందో, ఎలా కన్నీళ్లు కార్చిందో, ఎలా ఇదిగో తన పాపాలన్నీ ఒప్పుకున్నదో, ఎలా తన అపరాధాలన్నీ ఒప్పుకుందో, ఎలా తన యొక్క బలహీనతలన్నీ ఒప్పుకుందో, ఇదిగో ఆమె తన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర ఆమె ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది, తన కుమ్మరిస్తూ ఉంది, తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని అంతా కూడా కుమ్మరిస్తూ ఉంది, తన హృదయం ఉన్నటువంటి వేదన అంతా కూడా కుమ్మరిస్తూ ఉంటుంది, పశ్చాత్తాపడతా ఉంది. కన్నీళ్లతో ఆమె యేసయ్య పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, అత్తరు ఆయన పాదాల మీద పోసింది, నిలువైన అత్తర. ఆమెలో ఉన్న ఆమెలో ఉన్న వేదన, బాధ అంతా, ఆమెలో ఉన్న పశ్చాత్తాపం అంతా కూడా ప్రభువు దగ్గర కుమ్మరించింది. వాక్యం వింటున్న సహోదరుడా, నీ జీవితంలో కూడా అట్లాగే కుమ్మరించాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకు ఆశ్రయము, దేవునికి మహిమ కలుగును గాక. రెండో పాయింట్లో మూడో విషయం, అప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఒకటి, ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి. రెండోదిగా ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించాలి. అప్పుడు మూడోదిగా దేవుడు ఏం చేస్తా అంటే మనకు ఆశ్రయముగా ఉంటాడో, ఆశ్రయ దుర్గముగా ఉంటాడో, మనకి కొండగా, కోటగా, అండగా ఉంటాడు ఆయన, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు ఆయన, మనల్ని బలపరుస్తాడు ఆయన. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు, అండగా ఉంటాడు, ఆశ్రయముగా ఉంటాడు, మనల్ని శారదీస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఒక ఆశ్రయ దుర్గంగా ఆయన మనకుంటాడు. అవును, ఆశ్రయంగా ఉంటాడు. ఆయన రెక్కల నీడ కింద మనం ఉంటాం, ఆయన సన్నిధిలో మనం ఉంటాం, ఆయన రెక్కల నీడ కింద మనం ఉంటాం, మనకు ఆయన ఆశ్రయంగా ఉంటాం, ఆయన పిల్లలుగా ఉంటాము. ఏ అపాయము లేకుండా ఇదిగో మనం ఉంటాం. ఆయన సన్నిధి మనల్ని ఆవరించి ఉంటుంది. ఏ విధంగా ఆయన మనకు ఆశ్రయంగా ఉంటా అంటే, కోడి తన పిల్లలకు ఏ విధంగా నీడనిస్తుందో, ఏ విధంగా కాపుదలనిస్తుందో, ఏ విధంగా భద్రతనిస్తుందో, అదే ఆ విధంగా దేవుడు కూడా మనకు ఆశ్రయంగా ఉంటాడు. కోడి చూడండి పిల్లల, కోడిపెట్ట చూడండి. ఆ చిన్న పిల్లలు పిగిలి ఉన్నప్పుడు ఆ కోడిపెట్ట ఏం చేస్తుందంటే, ఎండ వచ్చినప్పుడు ఆ ఎండకి తన రెక్కల కింద ఆ పిల్లల్ని దాచుకుంటుంది, తన రెక్కల కింద ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ ఎండలో ఆ కోడిపెట్ట ఎండిపోతూ ఉంటుంది, కానీ ఆ పిల్లల్ని మాత్రము ఎండిపోనివ్వదు. ఆ కోడిపెట్ట రొప్పుతూ ఉంటుంది, కానీ ఎండకి ఆ యొక్క కోడిపెట్ట ఎండకు రొప్పుతూ అది ఎండిపోతూ ఉంటుంది, కానీ తన పిల్లల్ని మాత్రము తన రెక్కల కింద దాచుకుంటుంది, తన నీడనిస్తుంది, తన ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ పిల్లలకి మాత్రము ఆ ఎండ తగలనివ్వదు, అది ఎండిపోతుంది ఆ పెట్ట, ఆ పిల్లలకు నీడనిస్తుంది ఎండ కాసినప్పుడు. అలాగనే వర్షం వచ్చినప్పుడు ఆ కోడిపెట్ట తడిసిపోతుంటుంది, కానీ అది వణికిపోతుంటుంది, అది తడిసిపోతుంటుంది, దానికి కొంగరలతో కూడా పట్టుకోపోతుంటాయి, కానీ తన పిల్లల్ని మాత్రం తడవనివ్వదు. తన పిల్లలకు నీడనిస్తుంది, ఆశ్రయాన్ని ఇస్తుంది, ఒక భద్రత ఇస్తుంది, ఒక కాపుదలిస్తుంది. ఆ యొక్క కోడిపెట్ట తన పిల్లలకి వర్షం వచ్చినప్పుడు అది చలికి వణుకుతుంటుంది, కానీ
ఆ పిల్లల మీద సినుకు పడనివ్వకుండా ఆశ్రయంగా ఉంటుంది. ఇక ఆ శత్రువు వచ్చినప్పుడు, ఆ గద్ద వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు చూడండి రా, ఇదిగో ఆ శత్రువు పైన ఎదురుగుతున్నప్పుడు ఆ పిల్లల్ని భద్రపరుచుకుంటుంది. ఆ యొక్క గద్దొచ్చి ఆ కోడిపెట్టని ఆ తల్లిని పొడుస్తూ ఉన్నప్పుడు, తంతున్నప్పుడు కూడా ఆ కోడిపెట్ట అలా దెబ్బలు తింటూ కూడా తన పిల్లలను మాత్రము ఇదిగో దాంతో పోరాడుతూ, శత్రువుతో పోరాడుతూ తన పిల్లలను మాత్రము తన రెక్కల కింద దాచుకుంటుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎండ తగలకుండా పిల్లలకి ఆశ్రయంగా ఉంది, వర్షానికి తడవకుండా ఆశ్రయంగా ఉంది, శత్రువు బారిన పడకుండా ఆశ్రయంగా ఉంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మన దేవుడైనటువంటి యెహోవా కూడా నువ్వు కానీ ఆయన నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఒకటి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండోదిగా మన హృదయాలైన సందులు కుమ్మరించాలి. మూడోదిగా ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. చివరిగా మూలవాక్యంలో మూడో విషయాన్ని మనం చూస్తే, నీ మార్గమును ఆయనకు అప్పగించుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. దాని గురించి మనం తెలుసుకున్నాం. మొదటిది. రెండోదిగా నీవు ఆయన నమ్ముకునుము. మూడోదిగా ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడో. ఎందుకంటే నీ మార్గాన్ని, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించావు. ఒకటి. రెండోదిగా నువ్వు ఆయన నమ్ముకున్నావు. మూడోదిగా ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు ఏది అక్కరగా ఉందో, నీకేది కొదువుగా ఉందో, నీకేది కొరతగా ఉందో, నీకేది లోటుగా ఉందో, ఇదిగో ఆయన సహాయం చేస్తాడు. వాక్యం వింటున్న సహోదరుడా దేవుని బిడ్డ ఆలోచించు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు కార్యం జరిగిస్తాడు, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడో. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో దాన్ని నెరవేరుస్తాడు ఆయన, దాన్ని నీకు దయచేస్తాడు ఆయన. నువ్వేది ఆశపడ్డావో, నువ్వేది దేవుణ్ణి అడిగావో, ఏది కావాలనుకున్నావో దాన్ని నెరవేరుస్తాడో, దాన్ని నీకు అనుగ్రహిస్తాడో, అది నువ్వు పొందుకుంటావు, దాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ కార్యం దేవుడు నెరవేరుస్తాడో. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇదిగో ఈ రోజు నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకో. అయ్యా, నా మార్గాన్ని నీకు అప్పగిస్తాను ప్రభువా అని ఒక నిర్ణయాన్ని తీసుకో. అయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచుతానయ్యా అని ఒక నిర్ణయాన్ని తీసుకో. నీ కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు సహోదరుడా, నీ కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు సహోదరి. నీ కుటుంబం పట్ల కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు, నీ పిల్లల పట్ల కార్యాన్ని జరిగించబోతున్నాడు, నీ పట్ల దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇదిగో సంఘం పట్ల దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇదిగో నీ మార్గాన్ని అప్పగించినట్లయితే, నువ్వు ఆయన నమ్మినట్లయితే నీ కార్యం నెరవేర్చబోతున్నాడు ఆయన. ఆ కార్యం నీకు చాలా పెద్దది కావచ్చు, నీ దేవునికి చాలా చిన్నదే. నీ పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక భారం కలిగి ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు, నీ కార్యం జరిగించబోతున్నాడు, తన కార్యం నీ పట్ల అనుగ్రహించబోతున్నాడు. ఆ కార్యం నువ్వు చూడబోతున్నావు, ఆ కార్యాన్ని నువ్వు అనుభవించబోతున్నావు, ఒక సాక్ష్యం చెప్పబోతున్నావు దేవుని సన్నిధిలో. ఇన్ని రోజుల నుంచి అయితే ఆగి ఉందో, ఏదైతే ఇంతవరకు జరగలేదో అది ప్రభు నీ పట్ల జరిగించబోతున్నాడు, ప్రభు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు, ప్రభు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు, ప్రభు నీ పట్ల ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఎంతో కాలం నుంచి జరగంది ఇదిగో ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకున్న కార్యము అది యేసుక్రీస్తు నామములో దేవుడు దాన్ని జరిగించబోతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దాన్ని జరిగించబోతున్నాడు, నీ పిల్లల విషయంలో దాన్ని జరిగించబోతున్నాడు. యేసు నామములో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. నీ ఆశ నిరాశ కాదు, నీ ఆశ భంగం కాదు, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అందుకే ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన 6వ వచనం. ఆయన మన కార్యాన్ని నెరవేర్చాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ రాయబడి ఉంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 3 మాటలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడరా, ఇదిగో ఆయన నీ కార్యం నెరవేర్చాలంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నువ్వు దీనత్వం కలిగి, నువ్వు తగ్గింపు కలిగి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు తగ్గింపు కలిగి ఆలోచన చేసినట్లయితే, తగ్గింపు కలిగి మాట్లాడుతున్నట్లయితే, తగ్గింపు కలిగి ప్రవర్తిస్తున్నట్లయితే, తగ్గింపు కలిగి జీవిస్తున్నట్లయితే, ఒక తగ్గింపు సాక్షి నీ దగ్గర ఉన్నట్లయితే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. నువ్వు అలా తగ్గించుకొని ప్రార్థన చేస్తే, తగ్గించుకొని దీవిస్తే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడని ఇక్కడ వాక్యం రాయబడుతుంది. ఇలా
ఒకటి ఇక్కడ 3వ పాయింట్లో మొదటిది, నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఆ మొరాలకు ఇస్తాడో. తగ్గింపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. రెండో మాట మనం చూస్తే, అతను శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. అతను శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. శ్రమలు వస్తాయా? వస్తాయి. మన జీవితంలో శ్రమలు వస్తాయి. వ్యక్తిగతంగా శ్రమలు వస్తాయి, కుటుంబ పరంగా శ్రమలు వస్తాయి, సంఘపరంగా శ్రమలు వస్తాయి, సమాజపరంగా శ్రమలు. అయితే శ్రమలు రాకుండా ఉండవు. మనకి శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలన్నిటిలో నుండి వాక్యం రాయబడి ఉంది, ఆయన ఏం చేస్తాడంటే రక్షించును. నీకు వచ్చిన శ్రమల్లో నుంచి ఆయన రక్షిస్తాడు. నీకు వచ్చిన కష్టాల నుంచి రక్షిస్తాడు. నీకు వచ్చిన ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు. నీకు వచ్చిన పోరాటాల్లో నుంచి ఆయన రక్షిస్తాడు. నీకు వచ్చిన వ్యతిరేకతల నుంచి ఆయన రక్షిస్తాడు. రెండోదిగా ఆయన రక్షిస్తాడు. మూడోది ఏ విధంగా రక్షిస్తాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని రక్షించును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ చుట్టూ తన దూతను ఆయన కాపలా పెట్టి నిన్ను రక్షిస్తాడు. ఇదిగో నా భక్తులు, ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నమ్మకస్తులు, వారి మార్గాన్ని నాకు అప్పగించారు, వారు నన్ను నమ్ముకున్నారు, వారి కార్యాన్ని నెరవేర్చాలి, వారికి వచ్చిన అపాయాల నుంచి తప్పించాలి, నష్టాల నుంచి తప్పించాలి, వాళ్ళు తగ్గింపు కలిగి ఉన్నారు, నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని తన దూతను పంపించి తన దూతల ద్వారా పరిచర్య మనకు జరిగిస్తాడు. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ సమయంలో. అందుకే మనం వింటున్నామో, మన పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు. ఆ బాధ్యత మన పట్ల దేవుడు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, ఒకటి మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. అందులో నుంచి కొన్ని విషయాలు మనం చూసాం. మన భారాన్ని ఆయన మీద మోపాలి. ఒకటి, అప్పుడు ఆయన రెండోదిగా మనల్ని ఆదుకుంటాడు. మూడోదిగా మనం చూసాము, నీతిమంతుల్ని ఎన్నడూ కాదలినప్పుడు. రెండో విషయాన్ని మనం చూసాము, మనం ఆయన నమ్ముకోవాలి, మనం ఆయన నమ్మాలి. ఏ విధంగా అంటే, ఒకటి ఎల్లప్పుడూ నమ్మాలి. రెండోదిగా మనం చూస్తే మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. మూడోదిగా మనం చూస్తే ఆయన నీతిమంతుల్ని ఆయన ఏం చేస్తాడు. మూడోది మనం చూస్తే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. తర్వాత మూడో పాయింట్ చూసాం, ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మూడోదిగా ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఏ విధంగా అంటే, మనం దీనత్వం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఒకటి. రెండోదిగా మనకు వచ్చిన శ్రమలన్నింటిలోంచి ఆయన విడిపిస్తాడు. మూడోదిగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావిలి ఉండి వాళ్ళని రక్షించును. యేసయ్య మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తం గార్చాడు, త్యాగం చేశాడు, బలైపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇదిగో ఆయన పరలోకం ఆరోహణమయ్యాడు, సమాధి చేయబడి తిరిగి మూడో రోజు లేచి పరలోకం ఆరోహణమయ్యాడు. నేడు రేపు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన శిలువ త్యాగం వైపు చూద్దాం. తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, సహాయం చేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి రాజేశ్వరి గారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, సహాయం చేయమని వేడుకుంటూ, ఆమెని ఆ కుటుంబాన్ని దీవించి బిడ్డలను ఆస్వాదించమని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనకి, భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసునామములో వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024, మరి యొక్క నంబర్ 9640495124. మీ అందరికీ మా వందనాలు.